హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోయల్కా టీవీ అఫీషియల్. ముందుగా ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మనం ఈరోజు కొండపోచమ్మ జలాశయం గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. చాలామంది టూరిస్టులు హైదరాబాద్ నుంచి ఇక్కడికి పిక్నిక్ రావడం జరుగుతుందండి. సండే వచ్చిందంటే చాలండి, చాలామంది వాళ్ళ ఫ్యామిలీ ట్రిప్స్ ఇక్కడ వేయటం జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ చూడండి చాలామంది రావడం జరిగింది. ఇక్కడ వెహికల్స్ పార్కింగ్ చేయడం అంటే ప్రాజెక్టు పైకి వెహికల్స్ అనేటివి నాట్ అలౌడ్ అండి. అందులో భాగంగానే ఇక్కడ అందరూ వెహికల్స్ అనేటివి ఇక్కడ పార్కింగ్ చేసుకోవడం జరిగింది. చూడండి ఇక్కడ కార్లు కానీ ఈ విధంగా వెహికల్స్ అన్ని ఇక్కడ పార్కింగ్ చేసి అందరూ బై వాక్ వెళ్ళటం జరుగుతుంది. ఒకసారి పైకి వెళ్ళి చూద్దామండి. కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు పైకి వెళ్ళి చూద్దాం. అవి పైన ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. మనం కూడా నడుచుకుంటా పైకి వెళ్దాం. కొండపోచమ్మ సాగర్ యొక్క జలాశయం యొక్క విశిష్టత ఏంటంటే, ఈ చూడండి పైన ఎలా మనకు పైనుంచి మనం అంటే ప్రాజెక్టు పైనుంచి వెళ్ళి చూస్తున్నాం. ముఖ్యంగా మనం ఈ ప్రాజెక్టు యొక్క విశిష్టతను కూడా తెలుసుకోవాలండి. ఏంటంటే కొండపోచమ్మ జలాశయం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లింక్ 4 ప్యాకేజ్ 14లో భాగంగా ఇది సిద్దిపేట జిల్లా మర్కుకు పాములపర్తి గ్రామాల సమీపంలో నిర్మించిన జలాశయం అండి. దీని నిర్మాణానికి దాదాపు 5,690 ఎకరాల భూమి కావాల్సి ఉండడంతో మామిడియాల, బైలంపూర్, తానేదార్పల్లి, మర్కుక్, పాములపర్తి, కొత్యాల గ్రామాల నుండి భూమిని సేకరించడం జరిగిందండి. నీటిని తరలించడానికి కాలువలు తవ్వి అవసరమైన గొట్టాలు, ఎత్తిపోతలకు మోటార్లు ఏర్పాటు చేయడం జరిగింది. గజ్వెల్ మండలం అక్కారం వద్ద 27 మెగావాట్ల సామర్థ్యంతో 6 మోటార్లతో 6 గొట్టాల నుంచి నీరు మర్కుక్ పంప్ హౌస్కు చేరుకునేలా ఏర్పాటు చేసి 15.8 కిలోమీటర్లు వలయాకారంలో నిర్మించిన కొండపోచమ్మ జలాశయం వద్ద 34 మెగావాట్ల సామర్థ్యంతో 6 మోటార్లను ఏర్పాటు చేసి ఈ వాటర్ను అయితే తరలించడం జరుగుతుందండి. ముఖ్యంగా కొండపోచమ్మ యొక్క జలాశయం యొక్క వివరాలు, వాటి యొక్క సామర్థ్యం, ఈ వాటర్ మనం చూస్తున్నాం కదండి. ఇక్కడ చూడండి ఈ వాటర్ యొక్క సామర్థ్యం ఏంటంటే మొత్తం సామర్థ్యం వచ్చేసి 15 టీఎంసీలు అండి. వలయాకారం కట్ట వచ్చేసి 15.8 కిలోమీటర్లు అండి. పైన రోడ్ లాగా ఉందండి చూడండి ప్రాజెక్ట్ పైన, అది వచ్చేసి 15.8 కిలోమీటర్లు. మొత్తం ఆయకట్టు వచ్చేసి 2,85,280 ఎకరాలు అంటండి. జలాశయం FRL వచ్చేసి 618 మీటర్లు. అదేవిధంగా కట్ట ఎత్తు వచ్చేసి 46 మీటర్లు. ఇప్పుడు మనం ఒక కట్ట చూస్తున్నాం కదండి, కట్ట హైట్ అంటే 46 మీటర్ల ఎత్తు అనమాట. కట్ట వెడల్పు వచ్చేసి ఏంటంటే 6 మీటర్లు వెడల్పు, 6 మీటర్లు. కట్ట ఎత్తు వచ్చేసి 46 మీటర్లు. అదేవిధంగా రెగ్యులేటర్లు 4, ముంపు ప్రాంతాలు 4,636 ఎకరాలంట. ఇదండి. ఈ చాలా మంది టూరిస్టులు ఇక చూడండి మనం చూస్తున్నాం, చాలా మంది హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎంజాయ్మెంట్ కోసం రావటం జరుగుతుంది. సండే వచ్చిందంటే చాలండి, చాలా మంది వాళ్ళ ఫ్యామిలీ ట్రిప్ వేసుకోవడం జరుగుతుంది. ఒక పిక్నిక్ లాగా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే మనకు కూడా మన జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. ఎందుకంటే ఇంతకుముందు కూడా చాలా ఇన్సిడెంట్లు జరిగాయి ఇక్కడ ఈ జలాశయంలో. కాబట్టి అందు గురించే అంతకుముందు వెహికల్స్ అనేటివి అలౌడ్ ఉంటుండే. ఆ వెహికల్స్ అలౌడ్ చేయడం వల్ల చాలా మంది జనాలు వస్తూ ఉండేవారు. కొద్దిగా ఇప్పుడు కొంత తగ్గిందనే చెప్పుకోవచ్చు. కాకపోతే చూడండి ఎంత బాగుందో వాటర్ కానీ, స్వచ్ఛమైన గోదావరి నీరు ఎంత బాగుందో, వాటర్ కానీ ఆ విజువల్స్ కానీ చూడండి, గాలి కానీ ఎంత బాగా వస్తుంది చూడండి, చాలా బాగుంటుంది. అందు గురించే చాలా మంది హైదరాబాద్ నుంచి ఇక్కడికి జలాశయం చూడడానికి వస్తూ ఉంటారు. ఎవ్రీ సండే వస్తూ ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్ మన కొండపోచమ్మ యొక్క జలాశయం ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యత. అండ్ ఈ విధంగా చాలా విజిట్ బాగుంటుంది. మీరు కూడా రండి, మీరు కూడా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.